తూర్పాలెం పల్లిపాలెం వంతెన బ్రిడ్జి నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు యనమల సూర్యనారాయణ మూర్తి. నేను సొసైటీ తూర్పాలెం గొల్లపాలెం సొసైటీ అధ్యక్షుడిని. ఈ వంతెన అన్ని విషయాలు ప్రజలందరికీ తెలుసు. రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్లో మేము మా ముత్తాతల వారసులు అని చెప్పి ఈ నార్త్ వైపు ఏదైతే ఈ పల్లిపాలెం ఉన్నటువంటి ఈ భూమికి ఏదో దారిచ్చాం కాబట్టి మా ముత్తాతల పేరు వేయాలంటున్నారు. ముత్తాతల పేర్లు వేయాలి అంటే ఆ ముత్తాతలకి తాతలు, ఆ తాతలకి నాన్నలు, ఆ నాన్నలకి వారసులుగా మేము యనమల పెద్ద సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు వారసుగా నేను యనమల సూర్యనారాయణమూర్తి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే మీరు మా ఇంటికి వచ్చి కుప్పు గొంతులేస్తామంటే కుదరదు. నా ఆస్తిలో నాకున్నటువంటి ఈ దారిలో ప్రజా ఉపయోగకరం కోసం 4 అడుగుల 5 అడుగుల దారి ఉంటే ఇప్పుడు ఆర్ఎన్పి రోడ్ నిమిత్తం ఎంత ఎక్స్టెన్షన్ అయినా కూడా మేము ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నేనే కాదు, ఈ పక్కన అడబాల పెద్దగాబు గారు, సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన అతను, అలాగే మినిసత్యనారాయణ గారు, అలాగే హరిగారులంతా కూడా మేము ఎంత రోడ్డు పడితే అంత రోడ్డు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మా ప్లేసుల్లోకి వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి కుప్పు గొంతులు వేసి దీని పేరు పెట్టాలి చేయాలనేది అసాధ్యమైనటువంటి మాటల్ని మీరు సాధ్యం చేయడం అనేది కుదరదు. అటువంటి మాటలు మీరు తక్షణమే వాపసు తీసుకోవాలి. రెండోది, యనమల పెద్ద సత్యనారాయణ గారు అంటే ఒక ఆదర్శ రైతు. ఇక్కడే పల్లిపాలెం కాటన్పల్లిలో 15 ఎకరాల భూమి మాకుంటే, 14 ఎకరాల భూమి మాకుంటే ఒక సిమెంట్ పోల్స్ లో అలాగే చెక్క వంతిన ఏ ఒక్క రైతుని డబ్బులు అడగకుండా మేము ప్రజా ఉపయోగపడటానికి మేము ఆ రోజులోనే బ్రిడ్జి ఇస్తే, ఆ తర్వాత మాకు ఆర్థిక పరిస్థితిలో 14 ఎకరాల భూమి అమ్మేస్తే రాజులకి అమ్మేస్తే వాళ్ళు దాన్ని తర్వాత కృష్ణరాజు గారిని ఎమ్మెల్యే గారితో పెట్టుకుని ఒక బ్రిడ్జిని ఏర్పరచుకున్నారు. అంటే అక్కడ మేము దారి ఇచ్చాం, పొలాలు అమ్మేసాం. మరి మేము అక్కడికి వెళ్ళి దారి మాదే కదండి, మీకు పొలం అమ్మేం కదా, అందుకని మా నాన్నగారు యనమల పెద్ద సత్యనారాయణ గారి పేరేమంటే వేస్తారండి? పనికి మాలినటువంటి మాటలతో రాజకీయం చేయాలని మీరు చూస్తున్నారు తప్ప ఈ సెంటిమెంట్ ని పెట్టి అమాయకమైన ప్రజల్ని మీరు మోసం చేయొద్దని నేను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. రెండోది, ఈ గ్రామంలో తూర్పాలెం గ్రామంలో అడబాల సూర్యనారాయణ గారు వారసులుగా యనమల పెద్ద సత్యనారాయణ గారు అత్తయ్య గారు అక్క అయినటువంటి అడబాల రామలక్ష్మి గారికి చెందినటువంటి 14 సెంట్ల భూమిని మేము తూర్పాలెం పంచాయతీ గ్రామానికి ఇస్తే ఒక పెద్ద మనిషి వచ్చి టీవీలో, అది పెద్ద మనిషి చిన్న మనిషి నాకు తెలియదు, ఆ మనిషి వచ్చి టీవీలో అది ఏదో ఎవరో ఇచ్చారు భూమి, నరసింహస్వామి ఇచ్చారు, అవి ఇచ్చారని చెప్పేసి నేనంటే నేను ఒకటే అడుగుతున్నాను అతన్ని, రీసెంట్ గా నువ్వు 4 సెంట్ల భూమిని వైసీపీ గవర్నమెంట్ లో మీ నాన్నమ్మ గారి పేరు మీద ఇస్తే ఆ హెల్త్ సెంటర్ కి నువ్వు అడబాల అన్నపూర్ణమ్మ అని పేరు పెడదాం అనుకున్నావు. మరి నేను వారసులుగా యనమల పెద్ద సత్యనారాయణ వారసులుగా 14 సెంట్ల భూమి ఇచ్చినప్పుడు అక్కడ అడబాల సూర్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం భార్య రామలక్ష్మమ్మ, అమ్ములు గారు, అల్లుడు అయినటువంటి వారసు అయినటువంటి పెద్ద సత్యనారాయణ గారి పేరు ఏది? ఆ 14 సెంట్ల భూమిలో ఇష్టానుసారంగా ఆ రోజు ఒగ్గు సుబ్బయ్యమ్మ గారు సర్పంచ్ ఉన్నప్పుడు, అడబాల నాగేశ్వరరావు గారు సన్న నరసింహస్వామి అనే అతను వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బిల్డింగ్ శాంక్షన్ అవుతే ఇష్టానుసారంగా మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా వారసులుగా వాళ్ళు నచ్చిన పేరుని అక్కడ వేసుకోవడం జరిగింది. అది అన్యాయం కాదా? అది తప్పు కాదా అనేది అడుగుతున్నా. మీరు తప్పులు చేసి ఇలాగ ప్రజాసొమ్ముని ఆపేసి 5 కోట్ల బ్రిడ్జిని ఆపేది ధైర్యం మీకు ఎక్కడ వచ్చింది? ఎందుకు వచ్చింది? లేనిపోయిన ముత్తాతల తాతల పేరు చెప్పుకుంటాం అనేది ఎంతవరకు న్యాయం? చెట్ల పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే పరిస్థితి మీకు ఎందుకు వస్తుంది? అది తప్పు. మీరు ఇచ్చారు, మీ నాన్నమ్మ గారి పేరు పెట్టుకున్నారు, వెల్లని గోడ్డు, మేము అభినందిస్తాం. మీరు ఇచ్చినప్పుడేమో మీ నాన్నమ్మ మీ తాత కావాలి, మా భూములు వచ్చేటప్పటికేమో ముత్తాతలు గుర్తొచ్చారా మీకు? ఇదన్యాయం ఇది. మరి మాకంటూ లేదా ఒక యనమల పెద్ద సత్యనారాయణ ఒక ఆదర్శ రైతు, 50 ఎకరాల భూస్వామి, పల్లిపాలెం, గూడపల్లి, కేసనపల్లి, తూర్పాలెం, గొల్లపాలెం, కాట్రేనిపొళ్ళక ఇన్ని గ్రామాల్లో మాకు భూములు ఉన్నప్పుడు అనేక గ్రామాలకు మేము దారి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప ఏదో దానకరులాగా మేమేదో బీద ప్రజానికంలాగా ఏదో ఇక్కడ రంగస్థలం జరుగుతుంది, ఈ గ్రామం ఏదో బంధించబడ్డదని చెప్పి అవాస్తవాలు చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్తున్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా ముందు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని, చాలా కఠినంగా ఇక్కడ పల్లిపాలెం రైతాంగంగా మేము అవసరం అవుతే దీన్ని మేము కోర్టుకి వెళ్ళినా సరే
ఆ మాటల్ని వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని చెప్పి చెప్తున్నాం. తర్వాత మా ఇక్కడ అతను మా ప్రెసిడెంట్ గారు ఒగ్గిఎస్ గారు 2018లో తీర్మానం చేయకపోయినా తీర్మానం చేయని అసత్యాన్ని డాక్యుమెంట్ పెట్టి మరి ఇతను నువ్వు జైల్లో ఏం చేస్తాం అని చెప్పేటువంటి మాట ఏంటి, ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. బీసీ సామాజిక వర్గం ఏంటి నీతికి నిజాయితీకి మారిపేరుగా మంచి పరిపాలన చేసి ఆ రోజుల్లో మాకు అభివృద్ధి చేసి ఈ వంతుని శంకుస్థాపన ప్రారంభోత్సవంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒగ్గిఎస్ గారిని అసత్యంగా మీరు పెట్టి దొంగ డాక్యుమెంట్లు పెట్టి అతను ఛానల్ అతను ఇది తప్పు, దీంట్లో అతనిది నాది లేదని చెప్తే అతను మిమ్మల్ని అడిగితే ఇతను తీసుకెళ్ళి జైల్లో వేస్తావా? దమ్ముంటే నువ్వు జైల్లో అయ్యి అంతకు ముందు 2 రోజుల ముందే మీరు జైల్లోకి వెళ్తారనేది నేను ఎలక్ట్రానిక్ మీడియాగా చెప్పుకుంటున్నాను. దయించి ఈ బ్రిడ్జిని అవడానికి మీరు కోఆపరేట్ చేయండి. 5 కోట్ల ప్రజాస్వామ్యం అయింది. పేర్ల అవి ఇవ్వటానికి మా చేతుల్లో ఏమి ఉండవు. అది అధికారి చేతిలో ప్రభుత్వం చేతిలో ఉంటది. ఏ బ్రిడ్జి అయిందని చెప్పి నువ్వు పేరు తెచ్చుకున్నావో మాకు అర్థం అవట్లేదు. ఆ పేరు తెచ్చుకున్నప్పుడు నువ్వు ఆ వైసీపీలో కొన్ని బ్రిడ్జిని కంప్లీట్ చేసావంటే కంప్లీట్ చేసుకోలేకపోయావు. అది మీ యొక్క నిర్లక్ష్యం. ఇప్పుడు మరలా మేము ప్రభుత్వ బాధ్యతగా మా కూటమి కార్యకర్తలుగా మేము ముందుకెళ్తుంటే మమ్మల్ని అడుగున ఆఫ్ చేయడం అనేది చాలా దుర్మార్గం. తప్పనిసరిగా దీని మీద మేము ఖండిస్తున్నాం. ఈ బ్రిడ్జిని తొందరలోనే ప్రజలకు అంకితం చేస్తామని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను.